ఫ్యూచర్‌లో ఏంటంటే ఆయన సీఎం అవ్వాలని అంటే వాళ్ళ అభిమానుల కోరికండి. ఫ్యూచర్‌లో అవకాశం ఉందండి. అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది. కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు, అది శాశ్వతం కాదు. అవునండి. మనం నిజమైన మార్పుని తీసుకురావాలి. పదవొక్కటే మనకి లక్ష్యం కాకూడదు. ఇప్పుడు పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు. వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా 20 పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు. జాతీయ రహదారులు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొఖలను అనుభవించుకోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు. ఆయన ఓడించారు. ఆయన ఓడిస్తే ఆయన బాధపడలా. నేను ఓడిపోవచ్చు, మా పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఈ దేశానికి విజయం అన్నాడు. అది అంతే అండి. కాబట్టి పదవి శాశ్వతం కాదు. అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పదవులుండి దరిద్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈడీ అమీన్ ఒక 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండాలో. ఎవడో వాడిని గురించి గొప్పగా చెప్పుకోరు. కాబట్టి పదవులు వస్తే తప్పకుండా. కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో, చరిత్రను మలుపు తిప్పడంలో ఏ పాత్ర ఉందని చెప్పినది. అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారన్న విశ్వాసం నాకున్నది. ఇప్పుడు తెలుగు ప్రజలండి కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశారండి. తెలంగాణలో ఎందుకు పోయిందంటే ఆయన ఎవరిని కలవలేదు అంటే ప్రజలు అనుకునే మాటలు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కలవలేదు. తర్వాత అంటే ఒక 100 మంది ఒక 80 మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నా ఆన్లో పెట్టారట. అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు, మినిస్టర్లు కలవరు, కానీ 80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, ప్లేస్లు మార్చారు, అయినా సరే ఓడిపోయారండి. అందుకని ఇప్పుడు జయాపజయాలకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చేయడం కానీ అది స్పష్టంగా ఎవరికైనా తెలుసని నేను అనుకోను. అలాగే ఎలక్షన్లు అయ్యేదాకా అందరూ పండితులుగా చెప్తారు, కానీ ఎలక్షన్లు అయ్యేదాకా ఏం జరుగుతుందో ఎవరో కూడా దుబ్బిని వేస్ట్ చేయలేరు. అది మన ప్రజలు మనం ఊహించిన దానికంటే పెద్దగా చదువు లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం అన్నది కలెక్టివ్గా సామూహికంగా ఒక భావజాలం ప్రవేశిస్తుంది. అది సామూహిక భావజాలం. ఉదాహరణకి దేశం నియంతృత్వంలో పడుతోంది, ముస్లింలందరికీ అన్యాయం జరిగిపోతుంది, హైందవ రాజ్యం అని చెప్పంటే ఈ ప్రజలు నిశ్శబ్దంగా చెప్పారు. మన ప్రజలంతా అన్ని సందర్భాల్లో కూడా విచక్షణ ఉందని నేను అంటల్లా, పొరపాట్లు జరగచ్చు. ఉదాహరణకు మన మనసులో తెలంగాణ వాడు అంటే ఆంధ్ర వాడు తక్కువరా అని తెలంగాణ అనుకుంటారు, ఆంధ్ర వాడు తెలంగాణ యాస్ తక్కువరా అని వాడు అనుకుంటాడు, మనందరం తమిళని అరవవాడురా అనుకుంటాం, ముస్లింల్ని తురక అనే పదం టర్క్ నుంచి వచ్చినా కూడా అదే తక్కువగా మనం తురకోడరా అని మనం అనుకుంటాం, ఉత్తరాది వాళ్ళు దక్షిణ ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఎన్నున్నా కూడా ఒక గీత దాటం మనం. ఈ దేశంలో ఉన్న గొప్పతనం అది. భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాల సహజీవనం వల్ల ఇంగిత జ్ఞానం, ప్రాగ్మాటిజం అంటాం, ఆచరణ సాధ్యమైన తీరు, ప్రతిదాన్ని కూడా తెగేదాకా లాగం, అది మన సమాజంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణం. మన ప్రజలు తక్కువ అంచనా వేస్తున్నారు. అయితే 77లో అసలు నియంతృత్వం గురించి ప్రజలకు అర్థం కావటం ఏంటి, ఇందిరాగాంధీ మహానాయకుడిగా కీర్తిస్తున్న కాలంలో, వేరే ప్రత్యామ్నాయం లేని కాలంలో, అన్ని పార్టీలు ముక్కలైనటువంటి కాలంలో ఆమెను ఓడించడం ఏంటి, ఎవరిని ఊహించారా? అంచేత ప్రజల విద్యను తక్కువ అంచనా వేయద్దు. పొరపాట్లు ఉన్నాయి, మన సమాజంలో లోపాలు ఉన్నాయి, ఓటు అంటే ఏంటో అర్థం కావట్లేదు, మరి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో ఓటేస్తున్నాం, అది వాళ్ళ తప్పు కాదు, ప్రజల తప్పు కాదు. ఓటుకి డబ్బులు ఇస్తున్నారు, చచ్చునోడి పెళ్ళికి వచ్చిందా కట్నం డబ్బులు తీసుకుంటున్నారు, అది కూడా వాస్తవమే. అవన్నీ మార్చాలి, దానికి రకరకాల పద్ధతులు. కానీ మౌలికంగా ఈ ప్రజల్లో ఇంగిత జ్ఞానం అన్నది ఇప్పుడు మా తెలుగు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందండి. అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టు ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, కేంద్రంలో కూడా మన తెలుగు వాళ్ళు అంటే చక్రం తిప్పు అంటారు కదండి, ఆ చక్రం తిప్పడానికి లేదా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి మనకు అవకాశం వచ్చిందండి. దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచిది అంటారు మీకు తెలిసినంత? ఏంటంటే, ఒకటి కూటమిలో సహజంగా మనకి స్థానబలం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. 2 భావ సారూప్యం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ మొట్టమొదటి నుంచి కూడా ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి, అదే కదా ఆయన మంత్రం. మోదీ గారి మంత్రం అదే కదా, గుజరాత్లో కానీ దేశంలో కానీ. కాబట్టి రాజకీయంగా ఎట్లా ఉన్నా కూడా ఈ దేశం ఎలా ఉండాలన్న విషయంలో ఇద్దరికి ఒకే రకమైన భావజాలం ఉన్నది. రెండోది, మనకి ఎప్పుడైతే అక్కడ పలుకుబడి ఉందో, మూడోది రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేరినాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. ఆ నేపథ్యంలో
మనం ఖచ్చితంగా మనకి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. కానీ మనం కూడా ఏంటంటే అన్నీ ఎక్కడి నుంచి వస్తాయని ఆశపడకూడదు. అవునండి. మనది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, పోటీగా ఉన్న ఫెడరల్ వ్యవస్థ. మనకి మన అర్హతను మించి ఎక్కువ కోరుకుంటే పక్క రాష్ట్రం వాళ్ళు గొడవ పెడతారు, బీహార్ గొడవ పెడతారు, తమిళనాడు గొడవ పెడతారు. కాబట్టి మనం ఒడుపుగా సాధించుకోవాలి, లౌక్యంగా సాధించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప మేమేం కోరినా అర్జెంటుగా వచ్చేస్తుందంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ అది సాధ్యం కాదు. కానీ ఖచ్చితంగా మన మాటకు అక్కడ విలువ ఉంటుంది, మన రాష్ట్రం అంటే సానుభూతి ఉంటుంది, గౌరవం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని ఊరికే డబ్బులు వృధా చేయడం కాకుండా సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అనుభవం అన్నది 45 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. అంతకుముందు కూడా 4-5 ఏళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్లో చేశారు. టక్కాముక్కీలు తిన్నారు అన్ని రకాలుగా. గతంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ వచ్చిన, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన, అవశేష ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 దాకా డబ్బులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, కియా మోటార్స్ కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, అద్భుతంగా చేశారు. కాబట్టి ఆయనకు అనుభవం ఉంది, అవగాహన ఉంది. అంచేత సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా చేస్తారు నమ్మకం నాకు. ఇది ఇమీడియట్గా అంటే చంద్రబాబు నాయుడు గారి ముందున్న సవాళ్ళు కానీ ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సినవి ఏమున్నాయి? మొట్టమొదటి సమస్య ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభం. దాన్ని వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి, అప్పులకు తగ్గ ఆస్తులు ఆదాయాలు లేకుండా, అప్పులు కూడా కనిపించే అప్పులు కొన్ని, కనిపించని అప్పులు కొన్ని, ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. ఎస్క్రో అకౌంట్లో ఖజానాలో కూడా పడకుండా ప్రత్యక్షంగా అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెల్లించే ఏర్పాట్లు చేసి రకరకాలుగా ఆర్థిక వ్యవస్థను అతలకుతలం చేశారు. దానికి తగ్గట్టు దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 1,00,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అప్పులు ముందు తీరవలసిన, అంటే కనిపించినటువంటి అది లోటే, అప్పే, కానీ అప్పు కింద కనిపించదు. కాంట్రాక్టర్లు ఉన్నారు, పని చేసేసారు, డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపైనా ఇవ్వాలి. కాబట్టి మొట్టమొదటి సమస్య ఆర్థిక సంక్షోభం. రెండవ సమస్య చాలా హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని అటువంటివి. ఇప్పుడు వాటిని అమలు చేయాలి. కానీ ఆర్థిక వ్యవస్థ నాశనం కాకుండా, రాష్ట్రం వల్లకాడు కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. ఒక్కసారి కాకుండా దశల వారీగా చేయటం. దాన్ని ఇతర వాటితో బృందానుకున్నాం. విద్యలో ఉదాహరణకి ఇప్పుడు విద్యలో పిల్లల భవిష్యత్తును కాపాడే రీతిలో చేయడం ఎట్లాగా అని చెప్పాను. ఊరికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇవ్వడం, అంతే డబ్బుని పిల్లల భవిష్యత్తు కాపాడేట్టుగా మనం సంధానం చేయొచ్చు. అలాంటివి చేయడం కావచ్చు. ఇప్పుడు ఫర్ రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే తెల్లకాట్లు ఎక్కువ ఉన్నాయి. అది సార్, అవునండి. కాబట్టి అందరికీ కాకుండా నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇలాంటి కొన్ని ఏర్పాట్లు చేయాలి. అంటే వాళ్ళనే ఒక బెదిరించి, అంటే ఎలా అంటే మేము చెప్తాం మీకు మంచి అవకాశం ఇస్తున్నాము, మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తీసుకోవద్దు అలా చెప్పామనుకోండి. అది కొద్దిగా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే, ఇప్పుడు అందరినీ కలిపిపోయి అర్హులు మాత్రమే తీసుకోవాలి అని చేయాలి. కాబట్టి చాలా కష్టం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఆ సంకల్పం ఉంది, కాబట్టి దాన్ని చేయగలరు. నేను కోరేది ఏంటంటే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టి మనందరం కూడా సహకారం అందించాలి. ప్రజలు దీనిలో పార్టీలు కులాలు పక్కన పెట్టి, అలాగే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటిదాకా కూడా ముఠాల రాజకీయం నడిచింది, ఏదో జీవన మరణ పోరాటం నడిచింది. ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసి అధికార పక్షం ప్రతిపక్షాన్ని గౌరవించాలి, ప్రతిపక్షం అధికార పక్షానికి నిర్మాత్రం సహకారం ఇవ్వాలి. అలా కాకుండా ఇది ఒక యుద్ధంలాగా చేస్తే, ఇలా కొనసాగినట్టయితే రాష్ట్ర భవిష్యత్తు చాలా నిరాశజనకంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు సార్, 53 రోజులు ఎంత ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అంటే నానా మాటలు, అంటే వాళ్ళ పర్సనల్ మాట, ముగ్గురు పెళ్ళాలి అనుమానం లేదు. ఈ అమ్మ బూతులు తిట్టడం కానీ, తొడగొట్టడం కానీ, ఒక దుర్భాషలాటకు దుగ్సాకరమైన సంస్కృతి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా అందుకనే ఆ సందర్భాల్లో నేను నిర్ద్వంద్వంగా ప్రభుత్వాన్ని విమర్శించాను. చంద్రబాబు గారిని జైల్లో పెట్టడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. క్యాబినెట్లో ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టబద్ధంగా చేసిన నిర్ణయాలు, వాటి మీద కనుక మీరు జైల్లో పెడితే భారతదేశంలో ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బయట మిగలడు. అది మూర్ఖత్వం, తప్పులు జరిగినాయి. కానీ ఇక అదే పెట్టుకుని మళ్ళీ మీరు ఆ పని చేశారనుకోండి, మళ్ళీ వాడు ఎప్పుడు ఇంకోటి వచ్చిన వాళ్ళు ఆ పని చేశారనుకోండి, ఇది దీనికి అర్థం ఎక్కడో చోట దీనికి తెలపడాలి. ఇప్పుడు భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, గతాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద సంక్షోభంలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు? వాళ్ళని జైల్లో పెట్టమని, వాళ్ళని కొట్టమని కాదు. తప్పులు జరిగితే చట్టం చూసుకుంటుంది. కానీ మన బాధ్యత ఇవాళ ఈ పన్నుల డబ్బుని సద్వినియోగం చేసి ఈ ఆశలు నెరవేర్చి భవిష్యత్తుని మరి పెంచి పేదరికాన్ని తొలగించి అందరికీ అవకాశాలు కల్పించడం ఎట్లా, సంక్షేమాన్ని అభివృద్ధి సమతూకం చేయటం ఎట్లా, అందుకోసం ఓటిచ్చారు. ఆ పని ప్రధానమైనది. మిగతావన్నీ జరుగుతాయి, పక్కన పెట్టండి.